హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఓట్స్తో చిన్నపిల్లలకి ఈజీగా ఏ విధంగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండు ద్రాక్షలో విత్తనాలని బయటికి తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఈ ఎండు ద్రాక్ష ముక్కల్ని యాడ్ చేయండి. ఓట్స్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది, అలాగే న్యూట్రియంట్స్ కూడా చాలా ఉంటాయి. అలాగే మనకి ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ఓట్ మీల్ అనేది మనకి పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. పిల్లలకి ఏంటంటే 6 months అవ్వగానే మనం అన్నప్రాసన చేసిన తర్వాత నుంచి జనరల్గా ఏదో ఒకటి తినడానికి పెడుతూనే ఉంటాం కదా. మామూలుగా మనం అలా అలవాటు చేస్తున్నప్పుడు ఏంటంటే పిల్లలకి స్టార్టింగ్లో డైజెషన్ ప్రాబ్లం అనేది రావచ్చు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఈ ఫుడ్ అన్నమాట. అంటే ఓట్స్తో మనం ఏ ప్రిపేర్ చేసి పెట్టినా కానీ పిల్లలకి బాగా డైజెస్ట్ అవుతుంది. ఇందులో మనం రైజిన్స్ యూజ్ చేసాం కదా. రైజిన్స్ ఏంటంటే మనకి ఐరన్ శాతాన్ని పెంచుతుంది పిల్లల్లో. జస్ట్ మనం ఒక 5 minutes పాటు కుక్ చేస్తే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఎండు ద్రాక్ష అవసరం లేదు అని అనుకుంటే ఎండు ద్రాక్ష వేసుకోకుండా మామూలుగా పెట్టినా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫుడ్ని 6 months+ అంటే మనం అన్నప్రాసన అయిన తర్వాత పిల్లలకి పెట్టవచ్చు. ఇక నేను 1 year బేబీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తాను. మీరు సాల్ట్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. అంటే మనం ఏంటంటే 12 months లోపు పిల్లలకైతే సాల్ట్ని కానీ షుగర్ని కానీ అస్సలు యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం